అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. 2025 வருஷத்துல 2025 సంవత్సరంలో கடன் இல்லாம ஆண்டவர் உங்களை வாழ வைக்க போகிறார். అప్పు లేకుండా మిమ్మల్ని బ్రతకనివ్వబోతున్నాడు. ஒருவேளை கடன் இருந்துச்சுனா ఒకవేళ అప్పు ఉంటే அந்த கடனை தீர்க்க ஏதோ ஒரு வழியை ஆண்டவர் காட்ட போகிறார். అప్పు తీరడానికి దేవుడు ఏదో ఒక మార్గాన్ని చూపబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. எந்த இடத்திலிருந்து பணம் வருமோ தெரியாது. ఎక్కడి నుంచి అయితే డబ్బు వస్తుంది అనేసి తెలియదు. எந்த மூலையிலிருந்து உனக்கு பணம் வருமோ தெரியாது. ఏ మూల నుంచి నీకు డబ్బు వస్తుందని తెలియదు. ஆனா உனக்கு கட்டாயம் பணம் வரும். అయితే నీకు ఖచ్చితంగా డబ్బు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ஆவியானவர் சொல்றாரு, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, நீ கடன் இல்லாம வாழ வேண்டியது அவருடைய விருப்பமா. నువ్వు అప్పు లేకుండా జీవించడమే ఆయన యొక్క ఇష్టం. దేవుడి నామమునకు మహిమ ఉండాగట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. உடைய பயிர்களை ஆண்டவர் ஆசீர்வதிக்க మీ போகிறார். యొక్క పంటల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. நீ படிக்கிற படிப்பை ஆண்டவர் ஆசீர்வதிக்க మీ యొక్క போகிறார். చదువుని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. நீ செய்கிற வேலையை ஆண்டவர் ஆசீர்வதிக்க போகிறார். నువ్వు చేసే పనులను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. உன்னுடைய பிள்ளைகளை ஆண்டவர் ஆசீர்வதிக்க నీ యొక్క போகிறார். పిల్లల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. உன் குடும்பத்தை ஆண்டவர் ஆசீர்வதிக்க నీ యొక్క போகிறார். కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. கடன் இல்லாம உன்னை வாழ வைக்க போகிறார். లేకుండా నిన్ను బ్రతకనిస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. நம்ம ஆண்டவர் எப்படிப்பட்டவர்? మన దేవుడు ఎలాంటి వాడు? அற்புதம் செய்கிறவர், అద్భుతాలు చేసే దేవుడు, அற்புதத்தின் தேவன், అద్భుతం చేసే அற்புதம் దేవుడు, செய்கிறவர் நம்மோடு கூட இருக்கிறார். అద్భుతం చేసే ఆయన మనతో ఉన్నాడు. 2 ராஜாக்கள் 4ஆம் அதிகாரம் 1 - 7 வசனங்களை படிக்கும்போது, రెండవ రాజులు 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదివేటప్పుడు அங்க అక్కడ தீர்க்கதரிசனுடைய மனைவி ప్రవక్త యొక్క భార్య சொல்றாங்க, చెప్తుంది, எலிசா கிட்ட வந்து, ఎలీషా దగ్గరకు వచ్చి, ஐயா, అయ్యా, உன்னுடைய புருஷன் నా యొక్క భర్త கடன் பண்ணிட்டு போயிட்டா, అప్పు చేసి వెళ్ళాడు, கடன் பண்ணிட்டு போயிட்டா, అప్పు చేసి వెళ్ళాడు, செத்து போயிட்டா, చనిపోయాడు. அந்த கடனை தீர்க்க ఆ అప్పు తీర్చడానికి எனக்கு பலன் இல்ல, నాకు బలం లేదు. கடன் கொடுத்துவேன், అప్పు ఇచ్చిన వాడు எனக்கு இருக்கிற 2 பிள்ளைங்களவ నాకున్న 2 పిల్లల్ని கூட்டி போறதுக்கு வந்திருக்காங்க, తీసుకెళ్ళడానికి వచ్చాడు. நான் என்ன பண்ணணுமோ எனக்கு தெரியல. నేనేమి చేయాలని నాకు అర్థం అవట్లేదు. ஊழியக்காரர் கிட்ட சொல்றாங்க வந்து, సేవకుని దగ్గరికి వెళ్ళి చెప్తుంది, எலிசா கிட்ட வந்து சொல்றாங்க. ఎలీషా దగ్గరకు వచ్చి చెప్తుంది. அதுக்கு எலிசா சொல்றாரு, దానికి ఎలీషా చెప్తున్నాడు, என்னதம்மா சொல்றாரு, ఏం చెప్తున్నాడంటే, உன்கிட்ட என்னதம்மா இருக்குது அப்படி கேட்டாரு. నీ దగ్గర ఏముందమ్మా అనేసి అడిగాడు. உன்கிட்ட என்ன இருக்குது? నీ దగ్గర ఏముంది? என்கிட்ட ஒரு குடம் எண்ணெய் இருக்குது, ఒక కుండ నూనె ఉంది, இது விட்ட வேற எதுவுமே இல்ல. ఇది తప్పనిచ్చి వేరేం లేదు. பக்கத்து வீட்டுக்கு போய் வாயினா சொன்னாரு. పక్కింటికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పాడు. அங்கோ வாயினது ஊத்துனாங்க. అక్కడ నుంచి తీసుకొచ్చి పోసారు. சாமானெல்லாம் எண்ணெய், సామాన్లంతా నూనె, பக்கத்து வீட்டு சாமானுடைய எண்ணெய். పక్కింటి సామాన్లలో కూడా నూనె. ஹல்லேலூயா. హల్లెలూయా. இதெல்லாம் நீ என்ன பண்ணு, ఇదంతా నువ్వేం చేస్తావు? வித்து అమ్మేసి கடன் எவ்வளவு கொடுத்துட்டு అప్పు ఎంత ఉందో